అన్ని రిపోర్ట్స్ తీసారే కానీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ నుంచి ప్రియ సహోదరులారా కొద్ది రోజులు ఉన్న తర్వాత, ఎందుకంటే నేను రోజు రోజుకి తగ్గిపోతుంటా, బలహీనమైపోతుంటా. ప్రియ సహోదరులారా ఆహారం తినే పరిస్థితి కూడా నాకు లేదు. అలాంటి పరిస్థితిలో ప్రియ సహోదరులారా మళ్ళా మదనపల్లికి కేఎల్ హాస్పిటల్ నుంచి ఒక ఆయన ఉన్నాడు, స్టీఫెన్ అని. ఆయనే నన్ను ప్రియ సహోదరులారా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. చెన్నై నుంచి వచ్చాము, మళ్ళీ తిరుపతికి వెళ్ళాము. తిరుపతి చూసుకున్న తర్వాత డాక్టర్ అన్నాడు 4 రోజులు టైం ఇచ్చాడు, ఈ మనిషి చచ్చిపోతాడు అనేసి. 4 రోజులు టైం ఇచ్చారు, ఈ మనిషి ఇంకా చనిపోతాడు, ఆయనకి ఏం కావాలో పెట్టండి అని చెప్పేసారు. అప్పుడు మా అన్న ఆ ఊరే మార్చేసాము. ఎందుకంటే రోజు రోజుకి సమస్యలు వస్తున్నాయని బాదూరు నుంచి యనమలపాలెం అనే గ్రామానికి వచ్చేసాము. అక్కడికి వచ్చినాక ఎక్కువగా నాకు బలహీనం అయిపోయింది. చనిపోయే స్థితిలో ఉండేటప్పుడు ప్రియ సహోదరులారా పిల్లపాలెం నుంచి కొంతమంది సువార్థికులు వచ్చినప్పుడు ప్రియ సహోదరులారా అక్కడ మా తమ్ముడి వారిని అక్కడ తీసుకొచ్చారు. హల్లెలూయా. మా తమ్ముడి మూలంగానే ఈ యొక్క యేసు ప్రభుని తెలుసుకోగలిగాం. ప్రియ సహోదరులారా ఈ విధంగా ఉండేటప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి వాళ్ళు వచ్చారు, ఎప్పుడైతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అయ్యా ఇక్కడ చిరంజీవి ఎవరు అని అడిగినప్పుడు నేను చెప్పాను. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి వచ్చి అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి అంటే నేను చెప్పాను అయ్యా మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు. మా తాత గంగయ్య ఒక ఆయన రామాపురంలో ఆయన పెద్ద మాంత్రికుడు, ఆయన కూడా ఎన్నో గాయకులు కట్టాడు, ఎంతో పెద్ద మాంత్రికుడు ఆయన వల్లనే కాలేదు, ఈ దేవుళ్ళ వల్ల కాలేదు. అయితే మీ యేసు ప్రభు నన్ను ఏం చేయగలుగుతాడయ్యా అంటే వాళ్ళు నన్ను వదలలేదు. హల్లెలూయా. ప్రియ సహోదరులారా అయ్యా ఒక్కసారి మా అన్న నా దగ్గర నిలబడుకుని ఉన్నాడు, నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఏదో ప్రార్థన అంటున్నారు, ఈ దేవుడైనా నేను బ్రతికిస్తాడేమో, ఈ దేవుడైనా నిన్ను బ్రతికిస్తాడేమో, ఒకసారి ఏదో ప్రార్థన అంటున్నారు చేసుకొని చెప్పినప్పుడు సరే ప్రార్థన చేయండి అని చెప్పా. ప్రియ సహోదరులారా చాలా బలహీనలో ఉన్నాను, ఆహారం తినలేని పరిస్థితిలో ఉన్నాను. అటువంటిప్పుడు వాళ్ళు ఆ యొక్క మంచం కింద ప్రియ సహోదరులారా మోకరించే ముగ్గురు, నటరాజని, నాగురు నాయుడని, ఇంకొక ఆయన తిమోతి అని ముగ్గురు వచ్చారు. ప్రియ సహోదరులారా అబ్రాహాము కుటుంబానికి ఏ విధంగా అయితే 3 దేవదూతలు వెళ్ళారో మా కుటుంబానికి 3 దేవదూతలు పంపించారు, నా కోసం పంపించారు. ఎప్పుడైతే వాళ్ళు మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, వాళ్ళు నాకు మనసు కరిగింది. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత ప్రేమ ఉంటుందా, వాళ్ళు ఎవరు ఏ ఊరు ఎక్కడ వారో తెలియదే, నా అనేవారు నన్ను చూసి ఎవరు కూడా ఏడవలేదే, నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎవరు నా దగ్గరికి రాలేదే, నా బంధువులు ఎంతో మంది ఉన్నారే, ఎవరు కూడా నన్ను చూడలేదే, ఏడవలేదని నా మనసు అంటే కరిగిపోయింది. ప్రియ సహోదరులారా వాళ్ళ కన్నీటితో ప్రార్థన చేసి కొబ్బరిని తీసుకొని ప్రార్థన చేసి నా శరీరం అంతా రాసి నాకు తాగించారు. తాగించి వాళ్ళు వెళ్ళారు. వెళితే ఆ రోజు నైట్ 12 గంటలకి ప్రియ సహోదరులారా అన్నం తినలేని పరిస్థితులు ఉండేటప్పుడు ఒక ప్రకాశమైన వెలుగు వచ్చిందని నాకు ప్రకాశమైన వెలుగు వచ్చినట్టు తాకింది. ప్రియ సహోదరులారా ఎప్పుడైతే ఆ వెలుగు నన్ను తాకిందో 10 నిమిషాలకి లేచాను. 10 నిమిషాలకి లేచాను, లేచి కూర్చుని వెంటనే నాకు ధైర్యం వస్తూ ఉంది, బలం వచ్చినట్టు ఉంది. ప్రియ సహోదరులారా వెంటనే మళ్ళా అమ్మ పక్కనే పడుకొని ఉంది, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టి మాట్లాడుతున్నా. అప్పుడు విలేజ్లలో అన్నంలో నీళ్ళు భరిసేవాళ్ళు, ఇప్పుడు పోస్తున్నారో లేదో తెలియదు, అప్పుడు పోసేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఫ్యాషన్ అయిపోయింది, కొంతమంది సంతానం కూడా తినేవాళ్ళు లేదు. ప్రియ సహోదరులారా నేను అక్కడ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును కాక మా అమ్మ లేచి ఆ యొక్క అన్నము పిండి రసమన్నము కొద్దిగా 4 ముద్దలు తినిపించింది. ప్రియ సహోదరులారా ఎప్పుడైతే అన్నము తిన్నానో నాకు కొంచెం శక్తి వచ్చింది.
మరుసటి రోజు వాళ్ళు వచ్చారు. నన్ను చూశారు. ఏం చిరంజీవి, నీ ముఖంలో కళ వచ్చింది, ఎందుకు, ఏమైంది అని అన్నప్పుడు, అయ్యా మీరు ప్రార్థన చేసి వెళ్ళారు. నైట్ 12 గంటలకి ఒక ప్రకాశమైన వెలుగు వచ్చిందని తాకింది అని చెప్పారు. నీకు తాకింది ఎవరో కాదు చిరంజీవి, యేసు ప్రభువే తాకాడు. ప్రియుడు సహోదరులారా, దానికి ముందుగా చూడండి, అప్పుడు గెడవలోని గుడ్లు గ్రామాలలో వేసేవాళ్ళు. మంచి షర్ట్ మా అన్నది ఇచ్చినాడు, పచ్చది, బాగా కళ్ళు ఉండేది. ఆ షర్ట్ అప్పుడే వేసుకున్నాను. ఒక పొడపొడుపులో నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, నీలో పితాత్మ ఉంది, నీలో అది ఉంది, ఇది ఉంది, నీ బలహీనత పోవాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నేను చెప్పిన పని చేయన్నాడు. నేను తాయిది కడతానన్నాడు. నువ్వు పోయి అసలు నాకేం వద్దు అని చెప్పాను. సరే మా అనుకుంటుకొని, ఏదో తాయిది కడతానన్నా, నీకు ఆరోగ్యంగా ఉండాలి కదా, నువ్వు కట్టుకోవాలన్నాడు. వాడు ఏం చేసి తెలిసిన, నా షర్ట్ నేను వీధి వాడికి కానీ నాకు చాలా నచ్చి ఎత్తుకున్నాను. అప్పుడే వేసుకున్నాను, వాడికి నా షర్ట్ మీద పడేది కానీ వెంటనే నాకు మా అన్నగారు ఇచ్చేరా, నీకు ఆరోగ్యం కావాలి కదా, నువ్వు బాగుపడితే సార్ మాకు షర్ట్ ఏమిందిరా అనేసి అన్నాడు. అప్పుడు 300 రూపాయలు అంటే ఎంతో గొప్ప, మాకు ఎంతో గొప్ప. అప్పుడు ప్రేమ సహోదరులారా, సరే ఏం చేసి సరే సాయితీ కట్టయ్యా అని చెప్పాం. సరిపోతే పని అనేసి మా ఇంట్లోనే పొరపొరలు తీసుకొని, మా ఇంట్లోనే 3 రకాల కారం తీసుకొని, మా ఇంట్లోనే పసుపు కుంకుమ తీసుకొని దానికి చుట్టి, మా దగ్గర ఏదో కాటితో ఇంట్లో ఏదో ఉంటుంది, దాన్ని చూసి నాకు తింటాడు. మరుసటి రోజు స్నానం చేశాను, అది 2గా ఇరిగి ఎండబడిపోయింది. అనవసరంగా ఎందుకు ఇది, మా ఇంట్లో వస్తువులు తీసుకునేసి 300 రూపాయలు సర్టను ఊరికి వాడికి ఇచ్చేసాను. ఈ విధంగా మోసపోయే వాళ్ళు ఎంతమంది లేరండి. మంత్రాలకు తంత్రాలకు మోసపోయే వాళ్ళు ఎంతమంది లేరు. సహోదరులారా, నా యేసయ్య నన్ను బతికించాడు, నా యేసయ్య నన్ను కాపాడాడు. ఆ రోజు సమర్పించుకున్న, ప్రభువా నేను జీవించినంత కాలం నీ పరిచర్య నేను చేస్తాను, నేను బ్రతుకున్నంత కాలం నీ పరిచర్య నేను చేస్తానని ఆ రోజు సమర్పించుకున్నాను. సేవలోకి వచ్చిన తర్వాత ప్రేమ సహోదరులారా, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. దేవుడు నాకు చక్కటి భార్య ఇచ్చాడు. అసలు నా పెళ్ళే వద్దనుకున్నా. చెన్నైలో బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే మా తమ్ముడికి వివాహం, నన్ను చేసుకోమంటారు, నాకు వద్దనేసా. తర్వాత ఏంటి తమ్ముడికి పెళ్లి పెట్టుకున్నామంటే, ఏ రోజు చెప్పండి, ఆ రోజు నేను వచ్చి వెళ్ళిపోతానని చెప్పాను. ఆ రోజే వచ్చి నేను చూసానంటే వెళ్ళిపోయినా. బైబిల్ ట్రైనింగ్ చూసుకొని మాకు ఇంటికి వచ్చిన తర్వాత మేము ప్రార్థనకి పోవాలంటే మా ఊరి నుంచి కేఎల్ హాస్పిటల్ పిల్లపాట రేణుకుంటా, అక్కడికి పోవాలంటే 5 కిలోమీటర్లు పోవాలి. 5 కిలోమీటర్లు వడవలపేటకు నడిచి వచ్చి అక్కడ 2 రూపాయల బస్ ఫేర్ ఇచ్చి ఆ యొక్క కేఎల్ హాస్పిటల్ కాడికి పోయే వాళ్ళం. ఈ విధంగా ఉండేటప్పుడు ఎప్పుడైతే ప్రియమైన సహోదరులారా బైబిల్ ట్రైనింగ్ పోయేసి వచ్చానో, మీరే ఇక్కడే ఉండండి, మేము ఇంత దూరం నడవలేము, మీరు ట్రైనింగ్ చేశారు కదా, మీరే మమ్మల్ని నడిపించండి అని మనం ఇక్కడే ప్రార్థన చేసుకున్నామని చెప్పారు. ఈ విధంగా పరిచయంలో ఉండేటప్పుడు నేను గుడ్షపల్లికి వచ్చాను. గుడ్షపల్లి తీసుకొచ్చి పెట్టారు నన్ను. ప్రియమైన సహోదరులారా, పెళ్ళి నాకు వద్దనుకున్నాను. అయితే ప్రార్థన చేస్తుంటే ఈమె పాస్టమ్మ గారు ఆమె చేసే పరిచర్య నేను చూశాను, ఆమె చేసే సేవను నేను చూశాను. చూసినప్పుడు ఒక ఆమె ప్రియమైన సహోదరులారా, గుడ్డలంతా మోషన్స్, ఎవరు కూడా ఆమె దగ్గరికి రాలే. ఈమె వెళ్ళింది, ప్రియమైన సహోదరులారా, ఆమె వెళ్ళి బట్టలంతా ఇప్పి, ఆమె బట్టలు కట్టి, ఆమె స్నానం చేయించి బాగా శుభ్రంగా నీట్గా తీసుకొచ్చి పెట్టినాను. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని నేను చూశానో, ప్రియమైన సహోదరులారా, వెంటనే ఇలాంటి వాళ్ళు నా సేవకు, ఇలాంటి పరిచారకులు ఉంటే బాగుంటుందని మనసులో నాకు కలిగింది. ఆ రోజే ఆమెకు దర్శనం దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. తెల్ల సీర, ఒక తెల్ల బట్టలు తీసుకెళ్ళి ఆమెకు ఇచ్చినట్టు నేను ఆ దర్శనం వచ్చిందంట ఆమెకు. వాళ్ళ పాస్టర్ చెప్పిన వెంటనే నన్ను తీసుకెళ్ళారు, మాట్లాడారు. మా
నాకు దేవుడు ఎంతని చదపరిచాడు. ప్రియ సహోదరులారా, నా సేవలో దేవుడు నా జీవితంలో నేను పడే కష్టాలకి దేవుడే ఆమె నాకు ఇచ్చాడు. ఎందుకంటే సేవలో ప్రియ సహోదరులారా వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే భయంకరమైన బ్లడ్ వామిటింగ్ అయింది. బ్లడ్ వామిటింగ్ అయింది. ఈ విధంగా 4 సార్లు బ్లడ్ వామిటింగ్ అయింది. చివరిగా ఇదే కాలసరికి యెరూషలేము ప్రార్థన మందిరానికి బైబిల్ ట్రైనింగ్ వచ్చినప్పుడు అదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా నేను చచ్చిపోతానేమో అనుకున్నా. ప్రియుడు సహోదరులారా, ఎందుకంటే ఆయన కోసం నేను సమర్పించుకున్నాను కాబట్టి ఆయన నన్ను సావనేడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్రాయంకి వెళ్ళాము. ఆ రోజు ఎందుకో ఇంటికి పోవాలనిపించింది. నేను పుత్తూరులో కాపురం ఉన్నాం, ఇంటికి పోవాలనిపించింది. అయితే ఇంటికి వెళ్తే మా అమ్మ సంగతి బాగా చేపలు కూడా చేసి పెట్టింది, మొక్క పెట్టుకుంది. అంతే బ్లడ్ గంటలుగా పడతా ఉంది. 8 గంటలకు బస్సు, లాస్ట్ బస్సు. ప్రియుడు సహోదరులారా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు. ఆ బస్సు నా కోసమే అరగంట లేట్ అయింది. వెంటనే ఆ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, హిమాలయని ల్యాబ్ పెట్టుకుని ఉన్నాడు. ఆయన ఫోన్ చేసే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హాస్పిటల్లో ప్రియుడు సహోదరులారా అడ్మిట్ అవ్వకండి, మీరు చూసుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు. అయితే ప్రియుడు సహోదరులారా వెంటనే నేరుగా అడిగిపోతే డాక్టర్ ఏమన్నాడంటే మీరు అడ్మిట్ అవ్వాలని చెప్పాడు. తర్వాత అంటున్నాడు బ్లడ్ లేదండి, బ్లడ్ తెప్పించండి అన్నాడు. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి ఎముకలు హాస్పిటల్లో, ప్రశాంత్ హాస్పిటల్లో ఆయన ల్యాబ్ టెక్నిక్ సురేష్ అనేసి ఆయన ప్రియుడు సహోదరులారా వాళ్ళ భార్య భర్తలు ఎదురు వచ్చి చూసి చాలా బాధపడ్డారు. పాస్టర్ గారు మీకు ఏదైనా అవసరం అని అంటే అప్పుడు చెప్పారు, పాస్టర్ గారు బ్లడ్ కావాలంటున్నారంటే అప్పుడు ఏ గ్రూప్ అంటే నాది B పాజిటివ్ అని చెప్పారు. వెంటనే ఎల్లుడికి తెచ్చేసాడు. ఆ రోజు ప్రియుడు సహోదరులారా అక్కడ ఉన్న నర్సులు బ్లడ్ కూడా ఎక్కించడం లేదు. సాయంత్రం 7 అయిపోతున్నది, ఎవరు కూడా అనుకోలే. ఆయన మళ్ళీ తీసుకెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడు, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చాడు. అయితే ఇంటి కుదరదనేసి నేరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ తెలిసి తిట్టాడు. వాళ్ళు ఒక పేషెంట్ బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ తెచ్చారో ఏమో కానీ మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయాలి కదని వాళ్ళని తిట్టాడు. వెంటనే ప్రియుడు సహోదరులు అక్కడే ఒక ఆయన ఉన్నారు సురేష్ అని, ఆయన కూడా క్రిస్టియనే. ఆయన కూడా చూడండి ప్రియుడు సహోదరులారా, ఆయన కూడా ఏం చేశాడంటే సరే బ్లడ్ ఎక్కిస్తా ఉన్నాడు. అప్పుడు నేను మైకంలో నిద్రపోతా ఉన్నాను, ఎక్కడో ఉన్నానప్పుడు ప్రియుడు సహోదరులారా బ్లడ్ ఎక్కించేటప్పుడు కొద్దిగా ఆ సిరింజిలో వదులుతారంటే కిందకి. ఆ వదిలినప్పుడు ఒక డ్రాప్ కింద పడితే దాన్ని చూసి అమ్మా ఈ బ్లడ్ ఎక్కడ తెచ్చారమ్మా అని చెప్పాడు. ఏం సార్ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటే లేదమ్మా ఇది చాలా ఒరిజినల్, ఇది ఈ బ్లడ్ నేను ఇంతవరకు నేను ఇన్ని రోజులు పనిచేస్తున్నాను, నేను చూడలేదని చెప్పాడంట. ఆమె పాస్టర్ అనిందంట, అది నా యేసయ్య నా భర్త కోసం ఇచ్చాను, నా యేసయ్య నా భర్త కోసము ఆయన స్వయంగా ఇచ్చాడని చెప్పాడు. సహోదరులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి బలహీనత లేకుండా దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఒకరోజు సేవ పరిచర్యకి మేము వెళ్ళాం. సహోదరులారా ఆ నుంచి రావటము ఏం జరిగిందంటే మంచి చేతబడి, ఆ ప్రాంతం అంతా కూడా చేతబడి చేసేవాళ్ళు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళాము. మేము ఇరువురు కూడా 4 గంటలకు అర్లీ మార్నింగ్ 4 గంటలకు లేసే ప్రార్థన అలవాటు. లేస్తే ఈ కాలు చేయి రెండు తిమ్మురులాగా అయిపోయింది. కాలు బాగైంది కానీ ప్రార్థన చేసిన తర్వాత ఈ చెయ్యి మాత్రానికి రోజు కొంచెం ఇటు తిరిగిపోయింది, పక్షవాతం లాగా అయిపోయింది. ఏమాత్రం ఈ వేళ్ళు వంచితే కూడా వేళ్ళు వందలేదండి, ఈ వేళ్ళు వంచితే కూడా వేళ్ళు వందల, కిందితో కూడా నొప్పి లేదు. చాలా బాధ అయిపోయింది, చాలా వేదన. ఒక పక్క ఏదో ప్రభువాన్ని సేవకుడు కదా నేను, ఎందుకు ఈ పరిస్థితి అన్నప్పుడు అప్పుడే ప్రియుడు సహోదరుల అభ్యర్థులో గాంధీయన్ పాస్టర్ గారని అప్పుడే కొత్తగా పరిచయం అయినాడు. వెంటనే ఆయన ఫోన్ చేసి వచ్చేసాడు. ఆయన వేళ్ళు వంచితే కూడా వేళ్ళు వంగలేదండి, వేళ్ళు కూడా వంగలే. తిరుపతిలో వాళ్ళ మామగారు ఐజాక్ అని మంచి వరములు కలిగిన ఆయనకి చెప్పినప్పుడు అది అపవాది క్రియలవి ఏం కాదు, ప్రత్యేకంగా ఒక కూడికి పెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఉంటుతాడు, దేవుడు బాగు చేస్తాడని చెప్పారు. ప్రియుడు సహోదరులను తీసుకెళ్లారు. నేను పాస్టర్ గారు వెళ్ళాము, అక్కడికి వెళ్ళాం.
వాళ్ళ ఇంటికాడ అన్నం పెట్టారు. పాస్టర్ గారు కలిపి చేతులు పెడితే ప్రేమ సహోదరులారా, ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, మీ పాస్టర్ కదా మీకు ఎందుకు ఈ విధంగా వచ్చింది అని. నేనేం చెప్పాలి ఆ అబ్బాయికి ఒకసారి ఆలోచించాను. ఒక విశ్వాసం వచ్చి నా దగ్గరికి వచ్చి నీ పాస్టర్ కదా నీకెందుకు ఈ విధంగా రావాలని. నేను ఆ అబ్బాయికి ఒక మాట చెప్పిన, దేవుని మహిమార్థము కొరకై నాకు ఇది వచ్చిందని చెప్పాను. హల్లెలూయా. దేవుని మహిమార్థము కొరకై నాకు ఇది వచ్చింది. ఈ యొక్క ఆరాధనలో చివరి పాటకు నేను తబలా ప్లే చేస్తానని చెప్పాను. అంటే నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తానండి. కాంగో, బ్యాండ్, ఇంకా తబలా, డోలకు, జాష్, ఇంకా అన్నీ కూడా డ్రమ్స్ ఐటమ్స్ అన్నీ కూడా ప్లే చేస్తున్నాయి. అయితే ప్రియమైన సహోదరులారా, ఆ అబ్బాయి అన్నాడు, గమనండి పాస్టర్ గారు మీ చెయ్యి ఇట్టుంటే మీరేంది బాగయ్యేది, మీరేంది తబలా కొట్టేది అని అన్నాడు. బైబిల్లో మాటలైనా నీ విశ్వాసమే నీకు స్వస్థపరచమని అని చెప్పి నేను సరేలే చూద్దాంలే అని అన్నాడు. ప్రార్థన జరుగుతూ ఉంది. వెళ్ళాం, ప్రార్థన జరుగుతుంది. రాజబాబు గారి పాట యేసునాథ దేవా వందనాలని ఒక పల్లవి మాత్రానికే పాడారండి. ఏ వెలుగైతే మరణ పడకలో నుంచి నన్ను తాకిందో అదే వెలుగు మరలా అదే వెలుగు నన్ను తాకింది. ఒక పల్లవి మాత్రానికి పాడారంటే ఏ వెలుగైతే నన్ను చనిపోయే స్థితిలో ఉండేటప్పుడు తాకిందో అదే వెలుగు నన్ను మరలా తాకింది. నాకంటే ముందుగా ఆ దానియేలు పాస్టర్ గారి భార్యకి దర్శనం వచ్చింది. చిరంజీవి పాస్టర్కు చేయొచ్చేసిందని ఆమె చెప్పాలనుకునిందంట. ఆమె కంటే ముందుగా నేను హల్లెలూయా అని చెప్పిన. అందరూ నిశ్శబ్దం అయిపోయినారు. ఏం జరిగిందని. పాస్టర్ గారు నాకు చేయొచ్చేసింది అని చెప్పిన. ఏ విధంగా అయితే నేను చెప్పాను అదే విధంగా చివరి పాటకు నేను తబలా ప్లే చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ విధంగా నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో అద్భుతాలు. క్రీస్తే నాకు సహాయకర్త. హల్లెలూయా. మనకు సహాయకర్త ఎవరంటే క్రీస్తే. మనకు సహాయకర్త క్రీస్తే. ప్రేమ సహోదరులారా, ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉండలేను. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు. మా పాస్టర్ గారు నేను ఆసుపత్రిలో ఉండేటప్పుడు ఆమె ఎంత కన్నీరు కాల్చిందో, ఎంత కష్టపడిందో. బ్లడ్ కక్కుతూ ఉంటే తోసి ఎత్తిపోసిందంట. నిజంగానే ఆమె నాకు భార్య కాదు, నాకు తండ్రి అని. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా చూడలేదండి. ఆ విధంగా నన్ను ఆ విధంగా చూస్తుంది. ఈ రోజుకి కూడా నన్ను ఆ విధంగా చూస్తుంటున్నాను. కాబట్టి ప్రేమ సహోదరులారా, దేవుడు నా జీవితంలో, అందుకే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాననే దేవుడు నాకు ఆమెనే నా కోసం పరిచయం చేసిన దానికి దేవుడు నాకు జతపరిచాడు. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహిమగల కార్యాలు చెప్పాలంటే రాత్రి చాలదు. ఇంక వాక్యం చెప్పాలని అవసరం లేదు. సాక్షిగా జరిపోతుంది అట్లా రాత్రి అంతా ప్రేమించబోతున్నారు. ఇంకా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకొక రోజు వచ్చి ఇంకొక ఆన్లైన్ ప్రేమికి మిగతా సాక్ష్యాలను చెప్పుకున్నాం. అయితే ప్రేమ సహోదరులారా, ఎలాంటి స్థితిలో ఉండేటప్పుడు అక్కడ సీమోను అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి యొద్దకు వెళ్ళేది, నేను ఎవరి యొద్దకు వెళ్ళేది, నిత్య జీవము కలవాడు నీవే. హల్లెలూయా. నిత్య జీవం కలవాడు కాబట్టి ఎక్కడో మురికి గుంటలో ఉన్న నన్ను, ఎక్కడో గాఢాంధకారపు లోయలో పాపము జీవితంలో పడి ఉన్న నన్ను ఆయన చేయి పట్టి మరలా నన్ను పైకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చేయి పట్టి ఆయన నన్ను పైకి తీసుకొచ్చాడు. ఈ రోజు నీ స్థితిలో ఉన్నావేమో, నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నావేమో, నీ వ్యాధి బాధలతో ఉన్నావేమో. ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రభువా నీవే నిత్య జీవము కలవాడు అని, నీవే సమాధాన పరచువాడు అని, నీవే నా కష్టాలు తీర్చేవాడు అని, నన్ను బ్రతికించేవాడు నీవే అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మనకు కొంచెం కష్టములు
కొంచెం వ్యాధి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యాధి వచ్చిన వాడికి డాక్టర్ దగ్గర పరిగెడతారు, కష్టం వచ్చిన వాడు మనిషి దగ్గర పరిగెడతారు. మనుషుల దగ్గర కాదని మనం పోవాల్సింది. అది అంటున్నాడు దావీదు కీర్తనలో, ఆ దావీదు ఒక మాట 118వ కీర్తన 9వ వాక్యంలో ఒక మాట అంటాడు. ఏమనంటే, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన మనుషుల యొక్క కాదు మనం పరిగెత్తాల్సింది, డాక్టర్ యొక్క కాదు పరిగెత్తాల్సింది, దేవుని యొక్క పరిగెత్తాలి. తెలియని తనములో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. మనం వెళ్ళాం, అయితే మనకు పొరపడానికి ప్రభువా నీవే నిత్య జీవపు మాటను గలవాడు, నీవే నన్ను స్వస్థపరిచేవాడు, నీవే కష్టాన్ని తీర్చేవాడు, నీవే. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనుషుల నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుతారు. మనుషుల దగ్గరికి మనం పరిగెత్తకూడదు, దేవుని యొక్కకు పరిగెత్తాలి. దేవుని సన్నిధిలో దేవుడు తీసుకుంటాడా, తీసుకొని ఒక విశ్వాసం మనకు కావాలండి. దేవుడే ఈ కార్యాలు చేస్తాడని ఒక నమ్మకం మీకు రావాలి. హల్లెలూయా. నమ్మకం, విశ్వాసం నీలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చేస్తావో దేవుని ఆశీర్వదిస్తాడు. సహోదరులారా, ఇర్మియా భక్తుడు ఒక మాట అంటారు, 17:5. ఇర్మియా భక్తుడు ఒక మాట అంటారు, ఏంటంటే, నరులను ఆశ్రయించి తన హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడంట. చక్కగా అక్కడ ఇర్మియా భక్తుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నరులను మనము ఆశ్రయించే వారిగా మనం ఉండకూడదు, మనుషులను మనము ఆశ్రయించే వారికి ఉండకూడదు. దేవుని పక్కన పెట్టి ఏం చేస్తారంట, నరుల దగ్గర మనుషుల దగ్గర పరిగెత్తా ఉంటారు. వారికి ఏమొస్తుందంటే శాపం వస్తుందని వాక్యం సెలవిస్తుంది. చదవగా మాట, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. జాగ్రత్తగా మనం ఉండాలి సహోదరులు. మనుషుల మీద మనం ఆధారపడే వారిగా మనం ఉండకూడదు. మనకు సహాయకర్త ఎవరంటే ప్రభువే. హల్లెలూయా. మనకు సహాయం చేసేవాడు ప్రభువే. ఈ కష్టములోను శ్రమల్లోను ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకునే వారికి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, నీ అవసరముల కొరకు నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి, మోకరించాలి. ప్రభువా, ఈ సమస్యలను నువ్వే తీర్చాలి. నువ్వు తీర్చేంత వరకు నేను పైకి లేను. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఏదైనా అడిగినారు అనుకో, ఇచ్చేంత వరకు వదలతారండి చిన్నపిల్లలు. ₹1 ఏది లేవాలి, ₹1 చాక్లెట్ తీసుకునేందుకు ₹1. ఆ ₹1 ఇచ్చేంత వరకు వాళ్ళు వదలతారు. మనల్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం చేస్తారన్నా, ఏడుస్తారు. నేనైతే చిన్నప్పుడు ఆ విధంగా చేసేవాడిని. ఎప్పుడు అప్పుడు ₹1 అంటే ₹100 సమానం. 5 పైసలు వీలేదు అనుకో, 5 పైసలు అంత. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు 5 పైసలు, 5 పైసలకి 5 చాక్లెట్లు వచ్చేవి. 5 పైసలకి 5 చాక్లెట్లు, 5 పైసలు వీలేదని వీళ్ళంతా మాట్లాడేవాడిని. ప్రియమైన సహోదరులారా, ఈరోజు చూడండి, ఆ 5 పైసలు ఎంత పోయిందో పోయింది. ₹1 కూడా విలువ లేదు, ₹1 కూడా విలువ లేదు. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలు ఏ విధంగా అయితే దేవుని యొక్క గట్టిగా పట్టుకుంటారో అదే విధంగా దేవుడి కార్యం చేసేంత వరకు మనం ఆయన వదలదు. హల్లెలూయా. సహోదరులారా, నేను కొద్దిగా ఆలస్యమైంది వచ్చేదని కారణం ఏంటంటే, ఒక బ్రదరు వేరే తమ్ముడు ఫోన్ చేశాడంట, అన్న చాలా కష్టంగా ఉంది, నా సంఘానికి ఎక్కడికైనా పోవాలనుకుంటున్నా అనేసి చెప్పినప్పుడు ఆ తమ్ముడు వెంటనే ఫోన్ చేసి
వేరే తల్లికి ఫోన్ చేసి ఉత్తరమ్మ గారికి ఫోన్ చేసి ఆమె గారికి ఫోన్ చేసిన వెంటనే నేను బయలుదేరేసినాను ఇక్కడికి వచ్చేదానికి 5 గంటలకే బయలుదేరేసిన తర్వాత ఫోన్ చేసింది. వెంటనే నాకు మీ పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను కరెక్ట్గా 8 గంటలకి ఇక్కడ బయలుదేరుతానని చెప్పాను. ఎందుకంటే కొత్తగా ఆత్మలు వస్తున్నారు. ముందు వారిని పరామర్శించి వాళ్ళని ప్రార్థన చేసి తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రేమ సహోదరులారా, లేదంటే ముందుగానే వచ్చి కూర్చుంటాం. కాబట్టి ప్రేమ సహోదరులారా, దేవుని పనిని మనం చేయాలి. దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ సహోదరులారా, మనం దేవుని యొక్క పట్టుదలతో మనము ప్రార్థన చేసేవాళ్ళు కానీ దేవుని సన్నిధిలో మన అవసరముల కొరకు మోకరించి మనము ప్రార్థనలో మనం నేర్చుకునే వారికి ఉండాలి. ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రభువా, సీమోను అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి యొద్దకు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవేనని అక్కడ సోదరుడా సీమోను అంటున్నాడు. అందుకే చూడండి, దావీదు ఒక మాట అంటాడు, 121వ కీర్తన 1-2 వాక్యాలు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయం కలుగు. ఎవరి వలన మనకు సహాయం కలుగుతుంది? యెహోవా వలనే, దేవుని వలనే మనకు సహాయం కలుగు. మనుషుల వలన కాదు. క్రీస్తే మనకు సహాయకర్త. ఈరోజు అంశం ఏం తెలిసిన? క్రీస్తే మనకు సహాయకర్త. దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఎవరి కోసం మనం చూడాలంటే, దేవుని యందు మనము ప్రార్థన చేసినట్లయితే, దేవుని యందు మనం ఎదురు చూసినట్లయితే దేవుడి మనకు సహాయం చేస్తాడు. మనం ఆయన చూడాలి. నేను ఒకరోజు రామనాయుడిగా ప్రాంతంలో పరిచయకి నేను వెళ్ళేటప్పుడు భాషమ్మ గారికి ఒక ఇంటికాడ ఉన్నారు, నేను ఇంకొక ఇంటికాడ ఉన్నాను. వాళ్ళ విధంగా కొత్తగా బిల్డింగ్ కట్టారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు వచ్చింది, మరలా బ్లడ్ పడితే నేను అట్లా వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమనేసి అట్లా కట్టు వేసి దాని మీద ప్రేమ సహోదరులు అట్లా వేసి అక్కడే కూర్చున్నారు. అట్లే ఏడుస్తుంటే దేవుని నన్ను బ్రతికిస్తే బ్రతికించు, లేదు నన్ను తీసుకుంటావని తీసుకో, బ్రతికిస్తామని సేవకుడు నన్ను వాడుకో, లేదా నన్ను తీసుకునేదాన్ని ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు ఒక పాట దేవుడు ఇచ్చాడు, తల్లి తన బిడ్డలను మరచిన మరువనంటివే యేసయ్యా, నీ పాదం చాలు మెస్సయ్యా, నీ వస్తే చాలు విడుదల ఓ విడుదల నీ పాదం చాలు యేసయ్యా, లోకములో నీ పాదంలో నాకు ఆనందము, నీ పాదంలో నాకు సంతోషము యేసయ్యా, నీ పాదం చాలు యేసయ్యా, నీ వస్తే చాలు విడుదల ఓ విడుదల ఆ పాట పాడుకుంటే ఆ పాట ప్రభు చెప్తున్నాను, ఆలోచిస్తున్నాను స్వరాన్ని, ఆయన రాగాన్ని మొత్తం కూడా వెంటనే రాసుకున్నాను. ఆ పాట పాడుతుండగా ప్రేమ స్వరంలో ఒకరోజు అభిషేకం పెద్దగండిగ ప్రాంతంలో, బాగురు ప్రాంతంలో ఈ పాట పాడుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మలో మన మధ్యలో ఉన్న రాష్ట్రం గారు కొత్తగండిగ ప్రాంతంలో అక్కడ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంది. ఆమె హల్లెలూయా.
ఈరోజు గొప్పగా సేవలు బడిలో వాడబడతారు. హల్లెలూయా. సోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని యందు మనం ఆధారపడతామో, దేవుని యందు మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని విషయంలో ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇంకొక మాట మనం చెప్తాను. హోషేయ 13వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చూద్దాం. హోషేయ 13వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి. హోషేయ 13వ అధ్యాయం 9వ వాక్యం. టకటక తీయాలి.